హే హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఎస్టర్డే నా ఫ్రెండ్ బర్త్డే అయిందనమాట. తనకి ఏమేమి గిఫ్ట్స్ సర్ప్రైజ్లు వచ్చినాయో చూద్దాం అనమాట. ఓకేనా? తనైతే బర్త్డే చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా చేసుకుందనమాట. ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. ఒక్కొక్కరమైతే ఒక్కొక్క గిఫ్ట్ తీసుకెళ్ళాము తనని సర్ప్రైజ్ చేయడం కోసం. ఆ సర్ప్రైజెస్ ఏంటో ఒక్కొక్కటి రివీల్ చేస్తాను, చూడండి. ఓకేనా? కానీ ఆ గిఫ్ట్స్ చూసైతే మాత్రం తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అలాంటి గిఫ్ట్స్ వస్తాయనేసి. గిఫ్ట్స్ కంటే మేము వెళ్ళామనే హ్యాపీనెస్ అయితే తనకు అసలు చాలా అంటే చాలా, అసలు అనుకోలేదు తను బర్త్డే ఎంత బాగా చేసుకుంటుంది అనేసి. అసలు నేను ఊరెళ్ళాను అసలు వస్తానా రానని ఫోన్ల మీద ఫోన్లు కొడుతూనే ఉన్నింది అసలు నాకు. నేను కూడా అసలు ఎలాగప్పా ఇక్కడున్నాను ఊర్లో, ఇప్పుడు ఎలా వెళ్ళాలి దీని బర్త్డేకి అనుకున్నాను. లాస్ట్ మినిట్లో అయితే స్టార్ట్ అయిపోయి వచ్చాను. దానికంటే ఎక్కువ కాదు, బర్త్డేకి వెళ్ళాలి దాని బర్త్డేకి అనేసి. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అయింది ఫ్రెండ్స్. అసలు చాలామందికి చెప్పింది కానీ ఇంకా చాలామంది మిస్ అయ్యారనమాట. ఏమైందంటే లాస్ట్లో ప్రోగ్రామ్ మారింది, వేరే ప్లేస్ అనుకుని వేరే ప్లేస్ బుక్ చేసాము. అది కొంచెము లాంగ్ అనమాట. అవుట్స్కట్స్ వచ్చేసరికి కొంచెం ఫ్రెండ్స్ చాలామంది మిస్ అయిపోయారు. సారీ గాయస్, అనుకోకుండా మారిపోయింది అప్పటికప్పుడు. లొకేషన్ మారిపోయేసరికి మీరు రావడం కుదరలేదన్నమాట. కానీ వచ్చిన వాళ్ళు అయితే హ్యాపీ ఫీల్ అయ్యాము, బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఫుడ్ కానీ కేక్ కానీ అక్కడ డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది గాయస్. నేను కావాలంటే ఇది ఎక్కడ ఏంటనే డీటెయిల్స్ ఇస్తాను, మీరు కూడా కావాలంటే వెళ్ళండి. కానీ లొకేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్. అసలు చాలా బాగుంది, అసలు నాకు బాగా నచ్చింది. ఇగో పాప గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంది, చూడండి. ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్క సర్ప్రైజ్ అనమాట. ఇదైతే నేను ఇచ్చిన గిఫ్ట్, ఇది చూడండి ఎంత బాగుంటుందో, ఏం గిఫ్టో ఏంటో అనేది. పాప ఎక్సైట్మెంట్లో ఓపెన్ చేస్తుంది. దానికి ఎంత ప్యాకింగ్ చేశారంటే అన్ని ప్యాకింగ్స్ వేసేసారు. చూసండి వావ్, చాలా బాగుంది కదా. చూడండి ఎలా ఏడ్ చేస్తుంది చూడండి అసలు. అది చూడండి, ఆ ఫేస్లో ఫీలింగ్ చూడండి అసలు. బాగుంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ గిఫ్ట్. అంత బాగుంది ఆ గిఫ్ట్. ఇటు చూడమ్మా, ఇటు చూడు. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ తీసుకొచ్చారు గిఫ్ట్. ఆ సర్ప్రైజ్ చూద్దాం. అది ప్యాకింగ్ అసలు ఊడదీయడానికి కూడా రావట్లేదు, అలా ఉంది ఆ ప్యాకింగ్. అసలు చాలా కష్టపడుతుంది, బర్త్డే బేబీతో చాలా కష్టపెట్టేస్తున్నాం మేమైతే. చూడండి ఎలా ఓపెన్ చేస్తుందో. చెయ్యి జల్దీ చేయమ్మా, వెయిట్ చేస్తున్నారు మన ఫ్రెండ్స్ ఇక్కడ. పిక్ కష్టపడుతుంది పాప అయితే గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో మీరు చెప్పండి ఫాస్ట్గా. చూడండి. అయ్యో పాప, అబ్బా ఎంత ప్యాకింగ్ అంటే చాలా గట్టిగా వేసేసారండి బాబు ప్యాకింగ్. పాపం చాలా కష్టపడింది. కేక్ కట్ చేయడానికి కష్టపడలేదు కానీ గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి కష్టపడింది పాప. బా నైస్. పట్టీలు గిఫ్ట్ సూపర్ కదా, చాలా బాగున్నాయి పట్టీలు అయితే. కానీ ఏమైందంటే లాస్ట్లో పాపం వాళ్ళకి, మా ఫ్రెండ్కి ఇంకొక అమ్మాయికి సైజ్ తెలియలేదు, దానికి కొంచెం చిన్నగా అయినాయి పట్టీలు. చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్, కానీ పెట్టుకున్న తర్వాత చూస్తే కొంచెం గట్టిగా, అంటే కొంచెం కాలు పైనకు వచ్చేసింది. కొన్ని రోజులు పెట్టుకుంటే సరిపోతాయి అనుకుంటా. నెక్స్ట్ గిఫ్ట్ చూద్దాం. చెయ్యి పాప, ఓపెన్ చేయమ్మా, వెయిట్ చేస్తున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. ఈ ప్యాకింగ్లు తీయలేకైతే దానికి ఇరిటేటింగ్ వచ్చేసింది పాపం, పిచ్చి ముఖానికి. అవి ఓపెన్ చేస్తూ దాని ఫీలింగ్ చూడాలి అసలు. దేవుడా ఎందుకు వచ్చింది తిప్పలు నాకు ఇది అన్నట్టుంది. ఇదైతే మరీ సర్ప్రైజ్ గిఫ్ట్. చూడండి. బావ్, ఇయర్ రింగ్స్ అనమాట. సేమ్ నాకున్నాయి అనేసి సేమ్ నా ఫ్రెండ్ ఇంకొక ఆమె తనకి గిఫ్ట్స్ ఇచ్చిందనమాట. ఇవి చాలా బాగున్నాయి, సేమ్ కమ్మలు నా దగ్గర కూడా ఉన్నాయి అనమాట. కావాలని తనకి ఇవే కమ్మలు ఇచ్చిందనమాట. తనకైతే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్స్ కదా. అదిగో చూడండి ఎలా ఏడ్ చేస్తే
పిచ్చి మాలోకం తెలుసా చెప్పాలంటే. ఎందుకు ఏడుస్తున్నావే మెంటల్. ఇక ఫుడ్కి వచ్చేద్దాం అనమాట. ఫుడ్కి వచ్చేసేసరికి చికెన్ చిల్లీ చికెన్ బిర్యానీ, ఫిష్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఫుడ్లో ఎలా తిన్నాం ఫ్రెండ్స్ అందరం, ఎలా ఎంజాయ్ చేసాము. నిత్య తిను సీరియల్ ఆర్టిస్ట్ తను కూడా మా ఫ్రెండ్ అనమాట. ఇంకా అందరూ ఆర్టిస్టులే వచ్చారు అక్కడికి. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో చూడండి. అక్కడ అంత డెకరేషన్ అంత బాగా చేశారు అసలు. చాలా బాగుందండి లొకేషన్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది అసలు. నేను నా డ్రెస్సింగ్ చూడండి ఎలా ఉంది. అప్పటికప్పుడు అండి ఊరు నుంచి వచ్చేసి చాలా బ్లాక్ అయిపోయాను అసలు. చూడడానికి నాకే ఇరిటేటింగ్ వచ్చింది, నన్ను నేను చూసుకోలేక. తినండి ఇంకెలా తినేస్తున్నాను చూడండి, అది సంగతి.